ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. నిన్న ఏరువాక పౌర్ణమి జరిగింది. రైతులందరూ వ్యవసాయానికి సంసిద్ధులవుతున్నారు. విత్తనాలు వేయడానికి తొలకరి వర్షం పడగానే రెడీ అవుతున్నారు. అయితే రైతులందరికీ నా యొక్క చిన్న విన్నపము, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు గమనించాలి. రైతులు, వ్యవసాయాధికారులు, విత్తనాల షాపులలో మీరు ముగ్గురు దయచేసి విషయాలను గమనించండి. రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు, మీరు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు లైసెన్స్డ్ షాప్ దగ్గరే విత్తనాలు తీసుకోండి. ఎవరికైతే ప్రభుత్వం వారి లైసెన్స్ మంజూరు చేసి ఉన్నదో వాళ్ళ దగ్గర మాత్రమే విత్తనాలు తీసుకోండి. తదుపరి మీరు విత్తనాలు కొనుగోలు చేసిన పిదప కంపల్సరిగా మీరు బిల్లు తీసుకోండి. ఆ బిల్లుని ఆ పంటకాలం పూర్తయ్యే వరకు దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బిల్లు పైన ఆ విత్తనాలకు సంబంధించి లాట్ నెంబర్ కంపల్సరీ మీరు నమోదు చేయించుకోండి. ఎందుకంటే అనుకోని పరిస్థితుల వల్ల విత్తనాలు కనుక ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు ఈ బిల్లు అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. బిల్లులో ఉన్నటువంటి లాట్ నెంబరు మీకు కాపాడుతుంది మిమ్మల్ని. కాబట్టి కంపల్సరిగా మీరు విత్తనాలు తీసుకునేటప్పుడు రైతులు కంపల్సరీ విత్తనాలకు సంబంధించినటువంటి మేలైన కంపెనీని ఎన్నుకోండి. తర్వాత బిల్ తీసుకోండి, లాట్ నెంబర్ వేయించుకోండి. లైసెన్స్ ఉన్న విత్తన షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయండి. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం, ప్రకటనలు, మోసపూరిత ప్రకటనలు. మీరు టీవీలో యాడ్లు చూస్తున్నారు. డబ్బుల కోసం కంపెనీలు, వివిధ రకాల కంపెనీలు యాడ్లు ఇస్తున్నాయి. మా పంట ఎక్కువగా పండుద్ది, మా ఇత్తనం ఎక్కువగా పండుద్ది, మా ఇత్తనం ఎక్కువగా పండుద్ది. రైతులు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక పంట దిగుబడి రావడానికి 4-5 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కేవలం విత్తనం మీద ఆధారపడి ఉండదు. 4-5 అంశాలు. మొదటిది నేల స్వభావం, మీరు చేస్తున్నటువంటి నేల స్వభావం ఎలా ఉంది. రెండోది వాతావరణ పరిస్థితులు, వాతావరణం కరెక్ట్గా అనుకూలించి సకాలంలో వర్షాలు పడుతున్నాయా పడట్లేదా. 3 ప్రకృతి వైపరీత్యాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం, చీడపీడలు విచ్చలవిడిగా వస్తున్నాయి. అసలు మనకు తెలియని చీడపీడలు వస్తున్నాయి, తెలియని రోగాలు వస్తున్నాయి పైర్లు. 4వది రైతు పోషణ, రైతు ఏ విధంగా సంరక్షిస్తున్నాడు పంటని. 5వది విత్తనాలు. ఇలా ఈ 5 సమిష్టిగా జరిగితే మాత్రమే దిగుబడి అధికంగా వస్తుంది తప్పితే కేవలం విత్తనం చూసి మాత్రం దిగుబడి రాదు. రైతులు ఇది ముఖ్యంగా గమనించాల్సిన అంశం. ఎందుకంటే ఈ రోజున విత్తన కంపెనీలు ఎక్కడో ఒక చోట వాళ్ళు దాదాపు ఒక 1000 ప్యాకెట్ల నుంచి 2-3000 ప్యాకెట్లు అమ్మిన పరిస్థితుల్లో మొత్తం ఎదుర్కొని ఎక్కడో ఒక చోట ఒక రైతు, మంచి రైతు, సస్యశ్యామలంగా పండించిన రైతుని ఎన్నుకొని తీసుకెళ్లి అక్కడ ఫీల్డ్ పెట్టి మా విత్తనం బాగుందని అక్కడ చూపిస్తారు తప్పితే ఒక రైతును చూపిస్తారు 100 మందిలో. మిగిలిన 99 మంది రైతులు ఫెయిల్యూర్ అయి ఉంటారు, లేదా సామాన్య దిగుబడి వచ్చి ఉంటుంది. వాళ్ళని ఎక్కడా చూపించదు. ఈ విషయాన్ని రైతులు కొంచెం గుర్తుంచుకోవాలి. సక్సెస్ అయిన విత్తనాన్ని దిగుబడి పూర్తిగా వచ్చింది అనేది కొంచెం అపోహ మాత్రమే. దీన్ని రైతులు గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత షాపులో కనుక మాది 40 క్వింటాలు 50 క్వింటాలు అని అంటే వాళ్ళ దగ్గర గ్యారంటీ పత్రం రాయించుకోండి. ఖచ్చితంగా మీరు ఇంత గ్యారంటీ ఇస్తున్నారు, మీ విత్తనం ఇంత క్వాలిటీ, ఇంత దిగుబడి వస్తుందని మీరే చెప్తున్నారు కాబట్టి మాకు కొంచెం గ్యారంటీ రాసిస్తారని ఒక వైట్ పేపర్ మీద రాసుకొని వారితో సంతకం సేకరించుకొని మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడు ఖచ్చితంగా వాడు మా విత్తనం ఇంత దిగుబడి వస్తుందో రాదని చెప్పడు. మీ ఇష్టమైతే తీసుకొని లేదంటాడు. మీరు గ్యారంటీ అడిగిన పక్షంలో ఆ విత్తనాన్ని యొక్క గొప్పతనం అనేది బయటపడుతుంది. ఇది రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశాలు. తప్పనిసరిగా గమనించుకోండి. ఇక మొక్కజొన్న పంట లాస్ట్ ఇయర్ చూసాం. గత సంవత్సరం మొక్కజొన్న పంట వేసేటప్పుడు కంపెనీలు రైతులకి బాండ్లు రాసిచ్చాయి. అంటే మీ పంట మా విత్తనం వేయండి, మేము మందులు ఇస్తాము, మేము మందులు ఇచ్చిన తర్వాత మీరు పోషణ చేస్తే మీ పంట మేమే కొనుగోలు చేస్తామని చెప్పేసి విత్తనం వేయించిన తర్వాత కంపెనీలు మొహం చాటేశాయి. వాళ్ళకి రాతపూర్వకంగా ఎక్కడ ఏమి ఇవ్వలేకపోవటం మూలాన గత సంవత్సరం మొక్కజొన్న రైతులు చాలా ఇబ్బందులు పడడం, నష్టపోవడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీరు విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు మంచి కంపెనీ విత్తనాన్ని ఎంచుకోండి. కొనుగోలు చేసేది లైసెన్స్డ్ షాప్లో కొనుగోలు చేయండి. కొనుగోలు చేసిన తర్వాత బిల్ కంపల్సరీ తీసుకోండి. మా విత్తనం 40 క్వింటాలు 50 క్వింటాలు దిగుబడి వస్తుందని చెప్తే వాళ్ళు గ్యారంటీ బాండ్ పేపర్ రాసేయమనండి. ఈ 4-5 అంశాలు రైతులు కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అలానే డీలర్లు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. అసలే వ్యవసాయ రంగం ఈ రోజున నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతుంది. రైతు సస్యశ్యామలంగా లేడు, అప్పుల ఊబిలో ఉన్నాడు. మీ లాభాల కోసం, మీ స్వార్థం కోసం, నీ ఒక్కడి కుటుంబాన్ని, నీ భార్య బిడ్డలను పోషించుకోవడం కోసం కొన్ని వేల మంది రైతుల భార్య బిడ్డల్ని అనాథలు చేయొద్దని చెప్పేసి నేను షాపులో రిక్వెస్ట్ చేసుకున్నాను. నకిలీ విత్తనాలు దయచేసి మీరు అమ్మవద్దు. విత్తనాన్ని అమ్మేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళకి రైతుకు సమాచారం ఇవ్వండి. ఈ విత్తనాలు ఇలా ఉంటాయి, ఖచ్చితంగా జెన్యూన్ గా ఆ విత్తనాల గురించి వివరించండి తప్పితే మీకు లాభం ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో నకిలీ విత్తనాలు, చిన్న కంపెనీ విత్తనాలు, దిగుబడి తక్కువగా వచ్చే విత్తనాలని దయచేసి రైతులకు అంటగట్టొద్దని చెప్పేసి నేను షాపుల వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ ఒక్క విషయాన్ని గమనించండి. మీ భార్య బిడ్డల్ని సుఖ సంతోషాలతో ఉంచడం కోసం కొన్ని వేల మంది రైతుల భార్య బిడ్డల్ని అనాథలు చేయొద్దు, అప్పుల ఊబిలోకి నెట్టొద్దు అనేది నా రిక్వెస్ట్. అలానే వ్యవసాయాధికారులకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి షాపుల్లో మీరు విజిలెన్స్ దాడులు చేయండి. విత్తనక షాపులు ప్రతి ఒక్క షాపుని మీరు ఖచ్చితంగా దాడులు చేయండి. షాపుల్లో
లైసెన్స్డ్ విత్తనాలు, మేలైన కంపెనీ విత్తనాలు అమ్మే విధంగా చేయండి. లైసెన్స్ లేని విత్తనాలు కావచ్చు, బిల్లు లేని విత్తనాలు కావచ్చు, దయచేసి అలో చేయదు. ఎందుకంటే ఒక పురుగు మందు నకిలీది కొడితే అవసరమైతే మరుసటిసారి 2-3 రోజులాగి మరలా ఇంకో పురుగు మందు కొట్టుకుంటే పంటను కాపగాడుకోవచ్చు. కానీ ఒక నకిలీ విత్తనం మనం భూమి మీద వేసామంటే మిగిలిన పెట్టుబడి మొత్తం కూడా భూమిలో బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి దయచేసి వ్యవసాయ అధికారులు కూడా ప్రకటనలో ఏదైతే టీవీలో యాడ్లు ఇస్తున్నారో వాటన్నిటిని ఆపేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.